చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీకి ఎన్నికల నియమావళి వర్తించదా అని టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి పులివర్తి నాని అధికారులను ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది అధికారులు చెవిరెడ్డి భ్రమలో ఉన్నారని, ఇది మంచిది కాదని హితవు పలికారు. చెవిరెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య చిచ్చు పెడుతున్నాడని, అతడికి ధైర్యం ఉంటే తనతో తలపడాలే గాని తన వెన్నంటి ఉండే కార్యకర్తలతో కాదని సూచించారు. 3 రోజుల ముందు పక్క నియోజకవర్గాన్ని పక్క జిల్లాకి పక్క కాదు 2 జిల్లాలకు ఆ పక్క పారిపోయిన వ్యక్తి భాస్కర్ రెడ్డి. ఆ పారిపోయిన వ్యక్తి ఎమ్మెల్యేగా అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ లాస్ట్ టైం వచ్చి నన్ను 4 లోకల్ అన్నాడు. ఇప్పుడు ఆయన ఒంగోలు పోయి లోకల్ అయిపోయాడు. ఏ విధంగా లోకల్ అయినాడో తెలియదు ఆయన. ఆ వ్యక్తి 2 రోజుల ముందు తన కేవీఎస్ ఆఫీస్లో మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టి కొట్టండి కానీ అక్కడ చెప్పడం తెలుగుదేశం నాయకుల్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టండి, మీకేం కావాలో నేను చూసుకుంటా, ఎన్ని కేసులు వచ్చినా చూసుకుంటా అన్నాను. భాస్కర్ రెడ్డి నీకు చెప్తున్నా, నువ్వు ఒక మనిషి అనుకుంటే నాయకులు ఎవరొద్దు, వైసీపీ నాయకులు వద్దు, తెలుగుదేశం నాయకులు వద్దు, నేను వస్తాను నువ్వు చెప్పిన ప్లేస్కి, నన్ను కొట్టు నేను నిన్ను కొట్టా. ఊరికే కార్యకర్తల్ని బలిబస్సు చేయొద్దు, వైసీపీ నాయకులు రెచ్చగొట్టద్దు. నువ్వు కొట్టాలనుకున్నావా నేనే వస్తా, నువ్వు ఉన్న ఒంగోలుకు రమ్మన్నా వస్తా, లేదా నెల్లూరుకు రమ్మన్నా సెంటర్ ప్లేస్కి వస్తా, లేదా నీ తుమ్మలగుట్టుకు రమ్మన్నా నేను వస్తా, ఒక్కడే వస్తా.